సార్ సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కరీంనగర్ లో ఎట్లా ఉండబోతోంది, ఎవరు గెలబోతా ఉన్నారు? 100% బీజేపీ. ఎందుకు సార్ బీజేపీ ఎందుకు? మాకు మోడీ కావాలి అంతే, దర్శనాలు మాకు. ఇక్కడ బండి సంజయ్ వద్దా? బండి సంజయ్ బీజేపీ కదా, బీజేపీ మోడీ వస్తారు. ఓకే, ఏం చేసింది సార్ తెలంగాణకు 10 సంవత్సరాల కాలంలో? ఏం చేయగలిగింది నరేంద్ర మోదీ? సెంట్రల్ లో బీజేపీ ఉండాలి అంతే, ఏం చేసినా సెంట్రల్ లో బీజేపీ ఉంటేనే బాగుంటది. ఎందుకు కాస్త ప్రశాంతంగా ఉందా దేశం? అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇవ్వండి మాకు కూడా అంటా ఉంది కదా. అవకాశం అయినా బీజేపీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, రేవంత్ పాలన ఎట్లా ఉంది సార్? 120 రోజులు దాటింది. రేవంత్ పాలన ఏముంది, ఏవి హామీలు ఏవి లేవు. హామీలు ఎవి పనికిరావు, పనికిరాని హామీలు ఇచ్చిండు అన్ని. ఇప్పుడు పబ్లిక్ లా బ్లేమ్ అవుతుండు అంతే. వ్యతిరేకత వచ్చింది సార్ గ్రౌండ్ లో 100%. ఓకే, పోటీ ఏ పార్టీ మధ్య ఉంటుంది కరీంనగర్ లో? పోటీ అంటారా? పోటీ బీజేపీ, నెక్స్ట్ టిఆర్ఎస్ అంతే. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీరు కరీంనగరేనా? కరీంనగర్. ఓకే, ఎట్లా ఉంటాయి సార్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ మీ అంచనా? 100% బీజేపీ. అంటే బండి సంజయ్ అని కాదు, బీజేపీ నరేంద్ర మోడీ 100% విన్ను. బీజేపీ విన్ను. 450 సీట్స్ సెంట్రల్ లో 100% విన్ను. కంపల్సరీగా అందరు, నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా అంతే. బీజేపీ అంటేనే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, హిందూ ముస్లిం మధ్య రెచ్చగొడుతుంది. మంచి పని చేస్తుండే, కష్టపడి చేసేటానికి ఎవరైనా ఓటేస్తారండి. కష్టం చేస్తాడు గల్ల ఎగరేసినంత మాత్రం ఓటేస్తామేంటి? అంతే కదా. కష్టపడి పని చేసేవాళ్ళకే పని చేయగలుగుతాడు, కష్టపడి చేస్తాడు కాబట్టి ఓటేస్తాను. ఇక్కడ బండి సంజయ్ గెలిచే అవకాశం 100%. అంటే బండి సంజయ్ అప్పుడే చెప్పాను కదా, బండి సంజయ్ అనే పేరు పక్క పెట్టండి, బీజేపీకి ఓటేస్తారు అంతే. డిసైడెడ్ ఆల్రెడీ. 100% డిసైడ్. ఓకే సార్, నమస్తే. నమస్తే సార్, మీరేం చేస్తుంటారు? మాది పెద్దపల్లి కాన్స్టిట్యూషన్. పెద్దపల్లి గెలుస్తా ఉండా గడ్డం వంశీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి? గెలుస్తాడు. అక్కడ బీజేపీ ప్రభావితం ఏం లేదా? ఏం లేదు, తక్కువ. ఓకే, ఇప్పుడు నేను చాలా మందిని టచ్ చేసిన, మీరు కూడా వింటా ఉన్నారు. ఎవరు అడిగినా బీజేపీ. ఇప్పుడే వచ్చారా? అక్కడ నుంచి అందరితో మాట్లాడుకుంటూ వస్తామంటే ఒకరో ఇద్దరు కాంగ్రెస్ అన్నారు, అంతా బీజేపీ అంటారు. ఎందుకు అనేది కాదు, మనకు పనిచేసే వ్యక్తి కావాలి. మనకి ఈ మతాల గీతాల గురించి పక్క పెట్టుకోవాలి, పనిచేసే వ్యక్తి కావాలి. ఇప్పుడు సెంట్రల్ లో మోదీ ఉండాల్సిన అవసరం ఉందా? ఉన్నది, ఒకసారి టర్మ్ రావాలి ఇక లాస్ట్. కానీ అక్కడేమో కాంగ్రెస్ కి అవకాశం ఇస్తారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి అక్కడ సరైన క్యాండిడేట్ ఎవరు అంటే అతనే. బీజేపీ అభ్యర్థి సరైన అభ్యర్థి కదా? నేను అట్లా అంటలేను, ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ లోపల తీసుకుంటే మనకు వంశీ. ఓకే సార్, మీరు రెగ్యులర్ ఇక్కడికి వాకింగ్ వస్తారా? వాకింగ్ కోసం. ఇక్కడ కరీంనగర్ లో ఎవరు గెలవాల్సిన అవసరం ఉన్నది? కరీంనగర్ బండి సంజయ్ గెలుస్తారు అంతే. మీ దగ్గర కాంగ్రెస్ గెలిపించుకోవాలి, బీజేపీ. ఎక్కడున్నా అదే కదా తమ్మి, ఎవరేం చేసినా మంచి కొరకే కదా మనం చేసి. రేవంత్ పాలన ఎట్లుంది మరి? రేవంత్ పాలన సూపర్. అంతే, అది కొంతమంది గిట్టని వాళ్ళు లేదు అనుకుంటారు, కానీ 3 నెలలు కాలే అంత. వాళ్ళ గురించి ఇప్పుడే మనకి ఏం చెప్తలేడు, ఏం తెలియదు. ఉన్నదానే 100% వాడే టైం ఇవ్వాల్సింది అది ఖచ్చితంగా అతనికి. గ్రౌండ్ లో వ్యతిరేకత కనిపిస్తుంది మరి? గ్రౌండ్ లో వ్యతిరేకత అంటే అది కామన్, ఇంటికి బట్టిపోయి ఒకటి ఉంటేనే ఉంటది. ఒక వ్యతిరేకత ఉంటుంది. ఒక కుటుంబాలు 4 ఉంటే 4 లీడర్లు అయిపోయారు. ఎవరిని ఏం మాట్లాడితే వాడో దిక్కుంటాడు, వీడో దిక్కుంటాడు, వాడో దిక్కుంటాడు, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు సెంట్రల్ లో ఏ పార్టీ అధికారం ఉండాలి? కరీంనగర్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? బీజేపీ బండి సంజయ్. సార్, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. వినోద్ కుమార్ ఇక్కడ నుంచి కాకపోతే అది కూడా విమర్శించాలి, చెప్పాలి. మోదీ కాబట్టి సెంటర్ లో మోదీ, ఇక్కడ బండి సంజయ్. రాహుల్ గాంధీ కూడా అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉండదు. అడుగుతా ఆయన ధనమా ఆడతారు, మనం చెప్తున్నాం అంతే. డిసైడెడ్ మీరు కూడా? డిసైడెడ్. ఓకే, రేవంత్ పాలన ఎట్లా ఉంది? మంచిగా కేసీఆర్ తో పోల్చుకుంటే కాస్త ప్రశాంతమే. చాలా ప్రశాంతం. మూడోసారి ఒకవేళ పొరపాటున కేసీఆర్ అధికారంలోకి వస్తే ఎట్లుంటుండే సార్? అధికారం వస్తే మనం అందరం మొత్తం అప్పుల పాలు చేసి నాశనం చేసి ఇంకా మనం ఏ కోలుకోపోదు. మన మీరు మాట్లాడే ఛాయిస్ కూడా రాపు. నన్ను అయితే చంపేస్తుండే. ఇప్పుడు చేసే వాళ్ళు కాలేజీ సూపర్ శ్రీనివాస్, అది శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, ఆయన మంచి అది వ్యక్తి.
ఇప్పుడు వీళ్ళు ఎవరిని వాడు అంటే కేసులు పెట్టి ఇప్పుడు అంటే నోటీసులు పంపడం కేటీఆర్ ఏం పద్ధతి అది? స్వేచ్ఛ, పత్రికకు స్వేచ్ఛ లేకపోతే ఎవరికి ఉన్నాడు సార్? అధికారం పైన అహంకారం ఎందుకు పోతుంది? ఇప్పటికీ మా ఛానల్ కి 5 సార్లు నోటీసులు పంపించిండు, 100 కోట్ల పరువు నష్ట దావా చేసి. మేము అయితే అందరికన్నా ఎక్కువ నేను బాధపడుతున్నా. మరి పాపం వాళ్ళు వీళ్ళు ప్రజల్లో రెవల్యూషన్ తీసుకొచ్చింది వీళ్ళు, ప్రజల్ని ఎంత మోటివేట్ చేసింది ఇది. కానీ వాళ్ళకే వీళ్ళను ఏమో చేస్తా అంటే ఏం చేయలేడు, ఏం పీకలేడు మన భాషలో. ఓకే అన్న, మీరు ఎటువైపు? తెలుగు సార్, మీరు ఎవరు ఉండాలనుకుంటారు సెంట్రల్ లో? కరీంనగర్ లో ఎవరు ఉండాలి? బీజేపీ అండి. బీజేపీ మొత్తం బీజేపీ రావాలి. ఓకే, ఓన్లీ బీజేపీ వాళ్ళే ఉంటారు ఈ గ్రౌండ్ లో? ఈ గ్రౌండ్ లో మొత్తం ఎక్కువ బీజేపీ కాదు, ఒక గ్రౌండే కాదండి, మొత్తం కరీంనగర్ మొత్తం ఎవరిని అడిగినా మీకు బీజేపీ అంటారు. ఎందుకంటే మోడీ పరిపాలన అట్లున్నది. ఆయనకి ఏమైనా స్వార్థం ఉన్నదా, భార్య ఉన్నదా, పిల్లలు ఉన్నారా? తదిమూళ్ళందరికీ వాడున్నాడు, వీడున్నాడు, వాడి పిల్లలు, కథా కార్ఖానా, సైన్యం తరికనే ఉన్నది. తరాలతోటి తిన్నా కానీ వాళ్ళకు దంగకుండా చేసుకుంటాడు. ఆయనకి నిస్వార్థ సేవ దేశం కొరకు చేస్తాడండి. ఒక దేవుడు దేశానికి మనం గర్వించాలి ఆయన ఉన్నప్పుడు. ప్రపంచం లోపల మొత్తం పెద్ద పెద్ద రాజ్యాలు, దేశాలు ఉన్నా కానీ మోడీ ఫస్ట్ చూస్తాను కదా మీరు. మరి అంతకంటే పరిపాలన ఏం కావాలో చెప్పండి? ఎప్పుడు కానీ ఆయన ఉంటేనే మంచిది అవుతుంది. అంతేనండి. ఇక్కడ కరీంనగర్లో ఉండాలా, బండి సంజయ్ ఉండాలా? ఇక బండి సంజయ్ అంటే బీజేపీ ఉండాలంటే బండి సంజయ్ రావాలి, అంతే కదా, అంతే డిసైడెడ్ అంది.